రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ గార్డెన్స్లో స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరియు ప్రభుత్వ 6 పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ టీపీసీసీ సభ్యులు కాకుమాన్ సునీల్, మాజీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కోశిక్క ఐలయ్య, మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ మరియు మాజీ కౌన్సిలర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ మండల్ తహసీల్దార్ సురేందర్ రెడ్డి, వాటర్ వర్క్స్, ఆర్ఎండ్బి, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు, మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్లు హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి అధికారులను ఆదేశిస్తూ తదుపరి సమీక్ష వరకు మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 పథకాలను అందని ఏ ఒక్క లబ్ధిదారుడు ఉండకూడదని ఆదేశించారు. ఇది పూర్తిగా తమ బాధ్యత అని అన్నారు. అందులో స్ట్రీట్ లైట్ కొత్త రోడ్లో ఎవరెవరు మీరు చూసుకుంటారు? మన మున్సిపల్ ఫండ్ నుంచి కూడా 15 లక్షలు పెట్టుకొని పైప్ లైన్ అయితే వేసినాము. వాటర్ కనెక్షన్ అనేది అయితే ఇయ్యలేదన్న, కొంచెం అక్కడ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తే సంగీలో కదా మాట్లాడి అది ఇమీడియట్ గా వాళ్ళకు ఉమాగా నీరు కంప్లీట్ వచ్చేట వాళ్ళకి కావాలంటే అందులో మాట్లాడిస్తారు. సెకండ్ మంత్ 620 సార్. రేషన్ కార్డ్ ఓన్లీ సార్. రేషన్ కార్డు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? మీరు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఇంప్లిమెంట్ అయిన దాకా మనందరి బాధ్యత. 6 పథకాలలో మనం రేషన్ కార్డులు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. నువ్వు ఉన్న రేషన్ కార్డులు కాకుండా ఎన్ని ఐడెంటిఫై చేయగలిగినావు, ఇంకా లైట్లు ఉన్నాయా లేదా, వాటర్ సప్లై ఉందా లేదా, కరెంటు లైట్లు వస్తున్నాయా లేదా, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎన్ని పింఛన్లు అవసరం ఉన్నాయి, ఎన్ని పింఛన్లు వస్తున్నాయి, ఇవే కదా మీరు చూడవలసింది. ప్రజాపాలన ఎందుకు చెప్తున్నాం మేము? ప్రజలకు అవసరం ఉన్నాయి, మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఎందుకంటే వార్డ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ కూడా మున్సిపల్ వరకు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ వార్డ్ ఆఫీస్ లెవెల్నే అక్కడనే మనకు వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ, ఇంకా ఇతర రేషన్ కార్డు సంబంధించి కానీ, పెన్షన్స్ కానీ ఆ దరఖాస్తులు తీసుకోవడం కూడా వాళ్ళకు అక్కడి నుంచి వార్డులలో మీరు దయచేసి మీరు వార్డులో ఉండేటువంటి ప్రతి వాళ్ళు మీరు వార్డ్ ఆఫీసర్గా ఉన్నారు. మీరు ప్రభుత్వ పథకాలు ఎట్టి పరిస్థితిలో ప్రజలకు పొల్లు పోకుండా అందాల్సినటువంటి అవసరం ఉంది. రాజగృహకల్ప బ్రౌన్పల్లి హైదరాబాద్ మీరు ఉన్నప్పుడు స్తంభ కట్టి డిపో దగ్గర స్తంభించి కోయడకు మన తొలి ముందు నుంచి కోయడకు ఇచ్చేదన్న రీసెంట్ గా వాళ్ళు కట్ చేసేదాన్ని. అవి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. మన ప్రజెంట్ మనకు తుర్కేకల్ మెయిన్ రోడ్ నుంచి ఈ కమ్మగూడెం, ఈ రాజగృహకల్ప, బ్రౌన్పల్లి, గుర్రంగుట్ట మీద కట్టిన నీళ్ళు వస్తున్నాయి వస్తలేవా? అయ్యేది మాకు కోయడకు అది ఇవ్వకుండానే మన ముందు నుంచి మరి 5 లక్షల స్తంభం తెచ్చి కట్ చేస్తున్నారు. ఆ నీళ్ళు అర్థమైంది. లెవెల్ మిలియన్ లీటర్స్ ఇవ్వాలి, 11కు ఇవ్వాలి. నువ్వు అవి కూడా ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎక్కడ డ్రా చేస్తున్నావు, ఏ టైం 3 అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళి ఏ కాలనీలకు ఇస్తున్నారు, ఎన్ని వార్డులకు ఇస్తున్నారు? రాగన్న కూడా, మన్నే కూడా, ఇచ్చాపూర్, ఖమ్మం కూడా కోవిడ్ ఈ 6 విలేజెస్ లక్షలు బిల్లు వేస్తున్నారు. కమర్షియల్ తీసేయమంటే తీసేయట్లేదు వాళ్ళు. ఇక్కడ చాలా మంది ఉన్నారు నిజాంలో ప్రాబ్లం. దీంట్లో స్టూ ఉంటేనేమో మామూలు ప్లేస్ అన్న, పైన ఫ్రంట్ హౌస్ ఉంటే దానికి ట్రిపుల్ ఉన్న బిల్లు కొత్త ఏమన్నా జియో మారిందంటారు అన్న. ఇప్పటికన్నా ఆ జియో ప్రకారం కన్నా 240 రూపాయలు వస్తుంది, దానికి 680 రూపాయలు వస్తుంది అన్న ట్రిపుల్ బిల్లు. అయిందంటే జియో మారింది, జియో టాకీ చేస్తున్నావు చెప్తారు. ఫ్రంట్ హౌస్
ఫస్ట్ మొన్నిచ్చిరు చెక్ మాకు ఉండు ఒక్క నిమిషం మాట్లాడు, ఒకరైనా కూడా మాట్లాడు. రాజీవ్ బ్రోకర్ బ్రహ్మణపల్లి ఒక్క నిమిషం. ఈ రాజీవ్ బ్రోకర్ ఎవరు చూసుకున్నారో ఇల్లు రాజీవ్ బ్రోకర్ రెండే ఉన్నాయి మన దగ్గర, తొర్రూరు అండ్ బ్రహ్మణపల్లి. రాజీవ్ బ్రోకల్పన అలాట్మెంట్ అయిన ఇల్లు ఎవరు పోగేస్తుంది నిజాపూర్, తొర్రూరు, కొనలు, ఎంజాల, రాగనగరం అవిగా పోగేసుకుంటే ఓన్లీ మనము పోగేసుకుని ఎక్కడికి సర్పంచ్ ఉన్నప్పుడు పోగేసుకొని సప్లై చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ బోర్లు ఉన్నాయి మనకు హెచ్ఎండిఎస్ నుంచి వచ్చే నీళ్ళతో పాటు ఆ బోర్లన్నింటినీ రిపేర్ చేసి ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే సఫిషియెంట్ వాటర్ బోర్లకు వస్తుంది. ఆ విధంగా అయితే మనకు కంప్లీట్గా బంద్ చేసింది రైట్ నా వాళ్ళు. అంతమంది ఒక 4 days కన్నా కనీసం ఒక ఇంట్లో కుటుంబంలో 10 మంది ఉంటారు. ఆ కుటుంబాలు ఉన్నాయి. ఒక కాలనీ ఒక వార్డు మీద వచ్చి 14 బాగా ఉంటాయి, 14 కాలనీ, 28 కాలనీ మేము మెయింటైన్ చేసి ఇద్దరు. ఒక పిల్లాడు శివాని పిల్లాడు అరే నేను ఈ రివ్యూ చేసుకుంటుంటే ఆ ఊళ్ళలో ఎంత కష్టమవుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇగో ఇప్పుడు నేను మైక్ పెడతా, ఆయనతో మాట్లాడు, రా ఇట్లా మాట్లాడు. 1 month నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మనకు ఇంతకుముందు వచ్చినట్టు వాటర్ రెగ్యులర్గా వస్తలేదు. నేను కాంప్లెక్స్లో లేము. మాకు గవర్నమెంట్ స్కూల్ ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్లోకి మనకు కృష్ణ వాటర్ వస్తుంది. ఆ కృష్ణ వాటర్ చాలా ఒడ్డు ట్యాంక్ మొత్తం చెప్పేది అన్ని మాట్లాడి మనం ఇద్దాం. పేదోళ్లకు ఎంత ప్రభుత్వ పొలం ఉందో ఆ భూమిలో వాళ్ళంటే వేసుకుంటారా మేము చూసుకుంటామంటే కుదరదు. మనమే పట్టాలు ఇద్దాం. ఇంకొకటి ఆల్రెడీ మన పర్ఫెక్ట్ గా వాళ్ళ ఇంటింటికి అందేటట్టుగా. మళ్ళీ నేను వచ్చి నేను ఈ 6 పథకాలలో ఎవరైనా చెయ్యొద్దండి రాలేదు అని మళ్ళీ మీటింగ్ పెట్టినాడు పెడితే అందరికీ వచ్చిన పథకాలు ఇద్దాం. వాళ్ళ కష్టం లేని మనం అన్ని చేద్దాం. ఈ 6 పథకాలు మనము ప్రభుత్వం ప్రకటించిన ఇద్దాం. దానికోసం మీరు చెప్పండి, ఏం చెప్తారు? చనిపోయిన వాళ్ళకు భార్యలకు అప్లికేషన్ పెడితే అది సంవత్సరం నుంచి మనకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఒకటి రిపేరీ ఒక్క నెల గతంలో మేము గెలిచిన 5 సంవత్సరాల నుంచి చాలా వర్కులు చేసాం. మీరు గెలిచిన తర్వాత మా తుర్కేంద్ర 10వ వార్డుకు దగ్గర 3.5 నుంచి 4.5 కోట్లు మా వార్డుకే వచ్చినాయి. అదేవిధంగా మా ఎస్సీ ముఖ్యంగా మా వార్డులో సమస్య ఏమిటంటే పాత ఊళ్ళో వాటర్ కలెక్షన్ పాత అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన కలెక్షన్ ఉంటుందా సిమెంట్ పైపులు ఒకటే మా వాటర్ మంచిగా ఇస్తారు. సంవత్సరం అంతా ఒకటే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మీరు మా వార్డుకు 7 కోట్ల బడ్జెట్ కూడా క్లీన్ చేసారు. హెచ్ఎండి ఫండ్ ఒక వాటర్ డ్రైనేజ్ పైప్ లైన్ ఒక బీటీ రోడ్ ఏంటన్నా మిగతా రోడ్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తలేదు. కాలనీ వాసులు ఊరు వాసులు ఒకటే సమస్య గట్టిగా అడుగుతున్నారు. మిగతా సమస్యలు ఏంటన్నా ఒక గ్రేడ్ యార్డ్ ఒకటి ఒక తీరిన సమస్య ఉంది. ఒక గ్రేడ్ యార్డ్కు సర్వే చేసి మనము రీప్లేస్మెంట్ కింద దాన్ని రాపిస్తున్నాము. దాన్ని రీప్లేస్మెంట్ చేస్తే వాటర్ ప్రాబ్లం అందరూ ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు దాంట్లో 59 కింద మేము రికగ్నైజ్ ఎవరు 58 కింద అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, 59 కింద దానికి మాత్రం కాస్ట్ పడుతుంది. దాని కింద ఎంతమంది అయితే మీకు పైసలు కట్టిన వాళ్ళు కూడా జీవోడి అనేది పరిశీలనలో ఉంది. పరిశీలన జీవో క్లియర్ అని వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇంకోటి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ కూడా సుమారు మన దగ్గర ఒక 104 ఉన్నాయి సార్. అవి కూడా కలెక్టర్తో మాట్లాడి క్లారిటీ తీసుకొని తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డు పింఛన్లు లేకుండా వార్డు ఆఫీసర్లు ఇల్లు తిరుగుతారు. మీరు కూడా తిరగండి, ఎవరికి రాలేదో రాపియండి. భవనం
కట్టించడం జరిగింది రేషన్ గురించి. కానీ నెలలో 2, 3, 4 రోజులే ఇస్తారు రేషన్. జనాలు విపరీతంగా పోటెత్తుతున్నారు. రేషన్ తీసుకోవడానికి 5-6 గంటలు నిలబడవలసి వస్తుంది. పెట్టుకోరు కాబట్టి మాకు ఇంకో కొత్త సెంటర్ మన శ్రీరామ కాలంలో కావాలి. 1260 ఆల్రెడీ ఉన్నాయి. ఊరు మొత్తం కలిసి 1260 కార్డులు ఉన్నాయి. ఆ రోజు నిర్మాణ నాన్న అని చెప్పి 370 నిర్మాణ విషయాలను ఇప్పటికీ 1,060 మంది ఏం చేయాలో చెప్తాను ఇప్పుడే. ఓకేనా? ఇంకోటి విషయం, చిన్న విషయం అన్న, మా దగ్గర మీరు మొన్న ఇచ్చిన ఎన్ని ఫండ్స్ హైయెస్ట్ హెచ్ఎండి ఫండ్ నుంచి హైయెస్ట్ ఇచ్చిన వాటి 2 వాటిలో 8,40,00,000 ఇచ్చారన్న. అంతమందికి మున్సిపాలిటీ వచ్చిన ఫండ్స్ అన్న మొత్తం కలిసి దుర్గంలోనే హైయెస్ట్ 120 సర్టిఫికేట్ సర్టిఫికేట్లలో ఎప్పుడో జమానకి సార్ ఇప్పుడు వర్షం వస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి. మనకు వర్షం వస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి కనెక్షన్ వాటర్ వస్తే తప్ప 3-4 ఒక్కటి విషయం, అందరు కనెక్షన్ తీసుకున్నాను కానీ వాటర్ రావట్లేదు. కాబట్టి మీరు హీరో డైరెక్షన్ ఇవ్వాలన్న వాళ్ళకి. ఓకే. గ్యాస్ కరెంట్ గ్యాస్ అంటే కంపెనీ కరెంట్ మున్సిపల్ పోతే కరెంట్ అంతా కరెంట్ అంతా మున్సిపల్ ఎవరు రిలీజ్ క్లారిటీ లేదు. ఈ కాంట్రాక్టర్స్ వస్తలేదు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వస్తలేరు. ఒకసారి గట్టిగా అమ్మా నేను పింఛన్లు రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి, ఒక తండ్రికి 2-3 పిల్లలు ఉంటే అది ఒక్కటి కాకుండా 2-3 మరియు విలేకరులకు నమస్కారం. ఈరోజు 24 వార్డుల్లో దాదాపుగా 1 నుంచి 24 వరకు 9 విలేజ్ల్లో ఉన్నటువంటి ఈ వార్డుల్లో రివ్యూ చేయడం జరిగింది. వికాసం కూడా వచ్చింది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ లేదా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అవన్నీ కూడా సార్ వారం రోజుల లోపల మరొకసారి మేము సార్తో రివ్యూకి వెళ్తాం. ఈ లోపల మేము వాటాధికారులకు పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇతర శాఖల నుంచి కూడా అవసరమైన అధికారులందరూ వాటాధికారులకు ముఖ్య సూచన ఏంటంటే వారి సూపర్వైజరీ ఆఫీసర్లకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు రేపటి నుండి నేను ఈరోజు సాయంత్రమే మీకు డైరెక్షన్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా వార్డులో ప్రతి అంశం మీద సర్వే చేసి దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా రేషన్ కార్డుల విషయమై ఇప్పటికే మన మున్సిపాలిటీ అయితే దీనిలో కూడా ఎన్ని షాపులు వస్తే అంతమంది కూడా కొత్త డీలర్ ఉద్యోగాలు వస్తాయి సార్. ఇలా కూడా కొత్త షాప్సే క్రియేట్ చేయడం జరుగుతుంది. చేయవలసిన దాని మీద ఇందిరమ్మ కమిటీల బాధ్యత మీద చెప్పిండు. మనం ముద్దటి సంధి అందరివి విన్న దాంట్లో ప్రధానంగా మున్సిపాలిటీ రావాల్సిందే, లేనులకు రాయవలసిన పని లేదు. ఎవరు ఉద్యోగం ఉండవు, లేకపోతే వాళ్ళు సపరేట్గా ఒక తల్లిదండ్రులు సపరేట్గా ఉంటారు, కొడుకుకు ఉద్యోగం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తప్పకుండా తల్లిదండ్రికి ఎలిజిబిలిటీ వస్తుంది. కొడుకుకు ఉద్యోగం ఉంది అని అంటే అది కూడా తప్పవుతుంది.